హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేవారందరికీ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి వినియోగదారులందరికీ విద్యుత్ వినియోగదారులందరికీ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. మరి మీరందరూ కూడా ఇక నుంచి గమనించే ఉంటారు. తెలంగాణలో ఉచిత పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సర్కారు పైన భారం పడుతుంది. చాలా చోట్ల కరెంటు బిల్లు కట్టట్లేదని వారి యొక్క కనెక్షన్లు అనేది కట్ చేసేందుకు అధికారులు అయితే వెనకడడం లేదు. వాళ్ళ దగ్గర బావులు చెరువుల దగ్గర కూడా కరెంటు సంబంధించిన కరెంటు బిల్లు కట్టాలని కూడా ఆదేశాలు కరెంటు ఆఫీసర్లు అయితే తెలియజేశారు. కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. అంటే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి మరో శుభవార్త కూడా తెలియజేశారండి. వివరాలన్నీ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక గృహజ్యోతి పథకం అమలు చేసింది. ఒక్కో ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం అవుతుందని, ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు కూడా రావడం జరిగిందండి. ఇక ఇళ్ల సంఖ్య తొలిసారిగా జనవరిలో 1/2 కోటి దాటిందని, ఈ పథకంలో రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న పేదలకు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పథకం స్టార్ట్ చేసినప్పుడు ఇక 2024 మేలో స్టార్ట్ చేసినప్పుడు 42 లక్షల చిల్లర ఇళ్లకు కరెంటు ఫ్రీగా ఇస్తే ఇప్పుడు ఆ సంఖ్య 8 లక్షల పెరిగి దాదాపు 1/2 కోటికి చేరిందని, ఈ పథకం ఖర్చు గతంలో 98 కోట్లు చెల్లించగా ఇప్పుడు 180 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని, ఇందుకు సంబంధించి దాదాపు అంటే గృహ వినియోగ విద్యుత్ అనేది పెరిగిందని, అంతకుముందు ఉచితంగా ఇస్తున్నందున 50, 100, 150 యూనిట్ల మీటర్ రీడింగు ఇళ్లలో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రీడింగు నమోదు అవుతున్నట్లు, కరెంటు కూడా అందరూ వాడుకుంటున్నట్లు ఈ తీరును పరిశీలిస్తుందన్నమాట. ఈ మిగతా ఏదైతే కరెంటు 200 వరకు ఈ అంటే కంపెనీలకు ఏదైతే డిస్కామ్లకు కరెంటు వాటికి అన్నిటికీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇప్పుడు ఈ పథకంలో చేరడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, కొత్త రేషన్ కార్డు జారీ తర్వాత అర్హత పొందే ఇళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఇక మొత్తానికి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట.